నగరం నడిబొడ్డున అందరూ చూస్తూ ఉండగానే యువతి కిడ్నాప్. ఎందుకు ఆ యువతి ఎవరు? పరిచయస్తులే ఈ కిడ్నాప్ చేశారా లేదా ప్రేమ వ్యవహారమా? పాత కక్షలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగుతుంది. నగరం నడి మధ్యలో యువత కిడ్నాప్ కలకలం రేపింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు సీసీటీవీ కెమెరాస్ ను పరిశీలిస్తున్నారు. అటు మరింత సమాచారం కోసం క్లూస్ టీం రంగంలోకి దిగింది. అత్తాపూర్లో థార్లో యువతని బలవంతంగా ఎక్కించుకొని 4 యువకులు తీసుకెళ్లినట్లుగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతని కిడ్నాప్ చేసిన థార్ కారును చేస్ చేసే ప్రయత్నం చేశారు పోలీసులు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు చేస్ చేయగా అప్పటికే పోలీసుల కళ్లు గప్పి కిడ్నాపర్స్ పారిపోయినట్లుగా తెలుస్తుంది. కారుకు నెంబర్ ప్లేట్ లేదని, దీంతో ఆ కారు ఎవరిది అనేది గుర్తించడం కష్టంగా మారినట్లుగా సమాచారం. అత్తాపూర్లో యువత కిడ్నాప్ పై సందిగ్ధత వేయడం లేదు. అత్తాపూర్లో కిడ్నాప్ అయిన యువతి ఎవరు, అలాగే ఈ ఘటన అందరూ చూస్తూ ఉండగానే యువతిని కిడ్నాప్ చేస్తున్నారు అంటూ కూడా స్థానికులైతే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. దీనిపై సందిగ్ధత ఇంకా వేయడం లేదు. పరిచయస్తులే చేశారా లేక ప్రేమ వ్యవహారం ఏదైనా కారణమా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు కూడా క్లూస్ టీం కూడా అక్కడికి చేరుకున్నాయి. పాత కక్షలు ఏమైనా ఉన్నాయా లేదంటే పరిచయస్తులు చేశారా, ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న దాని నేపథ్యంలో అయితే పోలీసులు అయితే గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకవైపు సీసీటీవీ కెమెరాస్ ను కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. రంగంలోకి దిగారు ఈ క్లూస్ టీమ్స్. క్లూస్ ని కూడా తీసుకుంటున్నారు పోలీసులు. చూస్తున్న యువతి అత్తాపూర్కి సంబంధించినటువంటి యువత కిడ్నాప్ అంశం పైన ఇప్పటి వరకు కూడా సందిగ్ధత అయితే వేయలేదు. దుండగులు వాడిన థార్ ఎవరిది అన్నది కూడా కొంత తెలియాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, అత్తాపూర్ లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్ అంశానికి సంబంధించి కూడా కలకలం రేపినట్టుగా చెప్పుకోవాల్సింది. 4 వ్యక్తులు కారులో వచ్చి రోడ్డు మీద నిలిచిన యువతిని తీసుకెళ్లడం స్థానికులు గుర్తించి డైల్ 100 కి సమాచారం అందించారు. వెంటనే పోలీసులు కూడా ఘటనా స్థలం చేసుకుని ఆ తారు వాహనాన్ని సుమారుగా ఒక 3-4 కిలోమీటర్ల పాటు వెంబడించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే ఆ కారుకు సంబంధించి ఎలాంటి నెంబర్ లేకపోవడంతో అత్తాపూర్ లోని 149 పిల్లర్ వద్ద ఆ కారుకు సంబంధించి ఎక్కించుకునే సందర్భం ఎక్కడైతే కిడ్నాప్ చేశారో ఆ ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే పోలీసులకు లభించింది. ప్రస్తుతానికైతే ఆ పోలీసుల వద్ద ఎలాంటి క్లూస్ లేవు. కారుకు సంబంధించిన కనీసం వెహికల్ నెంబర్ లేదు. ఆ తర్వాత కొన్ని సీసీ కెమెరాల్లో మాత్రమే ఆ యువతిని కిడ్నాప్ చేస్తున్న ఆ గ్యాంగ్ కు సంబంధించిన ముఠాకు సంబంధించిన కొన్ని విజువల్స్ మాత్రమే వారికి లభించిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే ఎటువైపు వెళ్ళినా కానీ కేవలం 2-3 చోట్ల సీసీటీవీ ఫుటేజ్ లభిస్తుంది. కాబట్టి ఇంతకీ ఆ యువతి ఎవరు, వారికి సమీప బంధువులైనా లేకపోతే ప్రేమ వ్యవహారమైన కారణం ఉందా అన్న కోణంలో కూడా ప్రస్తుతానికి అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో అత్తాపూర్ తో పాటు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కొన్ని గంజాయి గ్యాంగ్ ముఠాల హల్చల్ సంబంధించి కూడా ఇటీవల పెద్ద ఎత్తున కలకలం రేపిన నేపథ్యంలో తాజాగా ఈ ఘటన సంచలనం సృష్టించిందా? వాస్తవానికి ఆ సమయంలో ఆ యువతి అక్కడ ఏ పని మీద వచ్చింది, అయితే ఇక్కడ విధులు ముగించుకొని వచ్చే క్రమంలో అక్కడ ఆగిందా, లేకపోతే ఆమెకి సమీప స్నేహితులు ఎవరైనా కావలసిన వారి ఆమెని కారులో ఎక్కించుకుని వెళ్లారన్న సంబంధించిన కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే అనేక కోణాల దర్యాప్తు కొనసాగుతుంది. కేవలం ఒక సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కూడా ఎన్టీఆర్ దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా చెప్పుకోవాలి. మాధవి, కిరణ్, ఎక్కడైతే వీరు తార్ వెహికల్ ని వదిలిపెట్టి వెళ్ళడం జరిగిందో అక్కడి నుంచి వారు ఎలా వెళ్లారు, ఏంటి ఆ డీటెయిల్స్ ఏమైనా తీసుకున్నారా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా? అందులో ఏం తెలుస్తుంది అసలు పోలీసులకి? ప్రస్తుతానికైతే పోలీసు చెప్తున్న వివరాల ప్రకారం కూడా వెంటనే ఎక్కడైతే ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నం చేశారో కారులో ఎక్కించుకున్నారో కారులో ఆ చుట్టుపక్కల కొంతమంది స్థానికులు కూడా యువతి కేకలు వేయడంతో సమాచారం వచ్చినట్లుగా తెలుసు. సమాచారం అందుకున్న పోలీసులు కూడా ఘటనా స్థలం చేరుకొని వెంటనే ఆ వాహనాన్ని ఒక సుమారుగా 3-4 కిలోమీటర్ల బస్సు ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే కొంత కారు వేగంగా వెళ్ళడం, ఆ కారుకు సంబంధించి ఎలాంటి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో ఐడెంటిఫై చేయలేదంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. అర్ధరాత్రి చాలా హైడ్రామా చోటు చేసుకుంది. చాలా
వందల సీసీ కెమెరా సుమారుగా ఒక 20 కిలోమీటర్ల పైగా అత్తాపూర్ లిమిట్సే కాకుండా అటు ఆరంగడ్ చౌరస్తాలో కూడా చాలా సీసీటీవీ ఫుటేజ్ని కూడా పరిశీలించిన ప్రస్తుతానికైతే ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చిందన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆ యువతి ఎక్కడి నుంచి వచ్చింది, అక్కడ నిలుచున్నది, ఆమెకు సంబంధించిన అంతకుముందు ఏదైనా వాహనంలో అక్కడ దిగిందా లేదన్న సమాచారాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కిరణ్, అంటే ఎవరైనా యువతి ఇట్లా కనిపించట్లేదని ఇలా అయిందని ఏమైనా కంప్లైంట్ రైజ్ అవ్వడం జరిగింది? ఎందుకంటే ఈ మధ్యలో ఆకతాయిలు కూడా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెంచుకోవడం కోసం కొన్ని ఇలాంటి ఘటనలు కూడా చూసాం. సో దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు అసలు? ప్రస్తుతానికైతే ఇటు కిడ్నాప్ అంశానికి సంబంధించి కూడా ఇటు అత్తాపూర్తో పాటు చుట్టుపక్కల పిఎస్లో కూడా ఎక్కడ ఆ యువతి మిస్సింగ్ అంశానికి సంబంధించిన ఎలాంటి ఫిర్యాదు కూడా అందలేదంటూ చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి ఆ చుట్టుపక్కల పిఎస్లకు సంబంధించిన పోలీసులు కూడా అలర్ట్ చేశారు. ఆ తర్వాత తార్ వాహనం ఆ యువతిని ఎక్కించుకున్న తర్వాత ఎన్ని కిలోమీటర్ల వైపు వెళ్ళింది, ఎటు సైడ్ వెళ్ళింది అన్న సమాచారాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇది అంతా ఎంటైర్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది కాబట్టి సైబరాబాద్ లిమిట్స్కి సంబంధించి కూడా పోలీసులకి ఆ సమాచారం అందించారు. కేవలం ఆ కారుకు సంబంధించిన ఫోటో కొంత, అదేవిధంగా ఒక ప్రాంతంలో ఆ యువతిని కిడ్నాప్ చేస్తున్న సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఉందో రెండు ఆధారాలంగానే ప్రస్తుతానికైతే దర్యాప్తు సాగిస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి అక్కడి స్థానిక పోలీసులకు కొంత ఛాలెంజ్ అంశంగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే యువతిని ఏ కారణాలతో కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, లేకపోతే బంధువులైనా ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న సమాచారాన్ని కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.